నమస్తే నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. పుట్టిన నెల రోజులకే తండ్రి దూరమయ్యాడు. తల్లి కష్టాన్ని చూస్తూ పెరిగిన ఆమెకు ఏదో సాధించాలని కసి పెరిగింది. దానికి తోడు అమ్మాయి అంటే ఆడపులిలా బతకాలి, అలాగే నిలవాలి అని చెప్పేసి అమ్మమ్మ అన్న మాటలు స్ఫూర్తిని రగిలించాయి. సూటిపోటి మాటలు ఆంక్షల సంఖ్యలను ఛేదించుకుంటూ ముందుకు సాగిన ఆమె ఇప్పుడు వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఇదంతా ఎవరి గురించో కాదు, ఎన్సీసీ మేజర్ జయసుధ గురించి. ఆమె జీవితం నేటి యువతకు ఆదర్శం. ప్రస్తుతం మేజర్ జయసుధ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు మేడం? బాగున్నానండి, థ్యాంక్ యూ మ్యామ్. నిజంగా మీరు చెప్తే నమ్మరు, మీరు ఇట్లా మా స్టూడియోకి వచ్చి ఓ యూనిఫామ్తో రావడం నాకు ఒక గూస్ బంప్స్ ఫీలింగ్ వచ్చిందనమాట. ఒక కాలేజ్ స్టూడెంట్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోయాను. మీ స్టోరీ కూడా జస్ట్ చూస్తేనే నాకు ఇలా ఉంది, మీ స్టోరీ వింటుంటే ఇంకా చాలా ఇన్స్పిరేషనల్గా ఉందన్నమాట. మీ జర్నీ అసలు ఒక వాలీబాల్ ప్లేయర్ నుంచి అసలు ఇప్పుడు ఒక మేజర్ జయసుధగా మారటం, ఇదంతా ఎలా జరిగింది మేడం? మీరు అన్నట్లు ఇంతకుముందు చిన్నప్పటి నుంచి నాన్న లేరు, అమ్మమ్మతో పెరిగాను నేను. మొత్తం నాకు ఇన్స్పిరేషన్ అంటే అమ్మమ్మ అని చెప్పుకోవచ్చు. సో నాకు వాలీబాల్ ఆట అంటే అసలు అదొక వాలీబాల్ అనేది కూడా తెలియని టైంలో, నేను సెవెంత్ క్లాస్ చదువుతున్న టైంలో, మాది హుజూర్ నగర్. సో అక్కడ ఉన్న టైంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుతుండేదాన్ని. సో ఆ స్కూల్లో చదువుతున్న టైంలో మాస్టర్స్ వాలీబాల్ ఆడుతుండేవాళ్ళు, మా టీచర్స్. వాళ్ళు ఆడుతున్న టైంలో ఆ బాల్ని నేను పట్టుకోవాలని చాలా అనిపిస్తుండేది. అదే సెవెంత్ క్లాస్ ఆ టైంలో అదే సార్ వాళ్ళు ఆడుతుంటే రోజు బాల్ టచ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ వాళ్ళు నన్ను అసలు లోపల రానిచ్చేవాళ్ళు, కోర్టులోకి రానిచ్చేవాళ్ళు కాదు. సరే అది అవుట్ సైడ్ అని వస్తే ఆ బాల్ని నేను పట్టుకొని దాన్ని అట్లన్నా చూద్దామన్న దానిలో ఆల్మోస్ట్ ఒక 1 year వెయిట్ చేశాను. అంటే వాళ్ళు రోజు గేమ్ ఆడుతుండేవాళ్ళు స్కూల్ అయిపోయిన తర్వాత. ఆ సార్ వాళ్ళు ఆడుతుంటే అది అవుట్ బాల్ వచ్చినప్పుడు నేను దాన్ని పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం, అంటే ఒక బాల్ గర్ల్ లాగా బాల్ని పట్టుకున్న సాటిస్ఫాక్షన్ మీరు ఫీల్ అయ్యారు. సో అట్లా స్టార్ట్ అయిన ఇంట్రెస్ట్, ఆ బాల్ని నేను ఎప్పటికైనా ఆడాలి, దీంట్లో నేను ఏదో విధంగా ఆడాలని అది చాలా బాగా పడింది. సో 8th క్లాస్ వచ్చేటప్పటికి ఇంకా అట్లనే చూస్తుంటే మా మాస్టర్ అబ్జర్వ్ చేసేసి, ఆ స్కూల్లో సార్ వాళ్ళు అబ్జర్వ్ చేసి చలో మాతో పాటు ఆడుదుగాని అని చెప్పేసి తర్వాత 8th క్లాస్ అప్పుడు లోపలికి పిలిచారు. సరే ఏదో వాళ్ళతో పాటు ఆడుతూ ఉండేదాన్ని, కానీ అంత అంటే స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలి, ఇట్లా నేర్పించాలని చెప్పి వాళ్ళకేం లేదు అప్పుడు. అంటే ఇట్లా ఇస్తే ఈ అమ్మాయి ఇట్లా పోతుంది అని చెప్పి వాళ్ళు ఎవరు గుర్తించలేదు, అప్పుడు అనుకోలేదు, అట్లా గుర్తించలేదు. ఏదో బాల్ ఇస్తుంది టైంకి, బాల్ బయటికి పోతే మేము ఆడుతున్న టైంలో తను హెల్ప్ చేస్తుంది అన్న విధంగా ఉన్నారు, కానీ ఈమెకి స్పెషల్గా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు అనుకోలేదు. సో అట్లా 8th క్లాస్ వరకు ఉన్నాను. దాని తర్వాత నేను 8th నుంచి ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తే ఒక 5 రూపీస్ 10 రూపీస్ ఇస్తుండేవాళ్ళు ఆ టైంలో మనకి. సో మట్టి ఉంటుండేది, కుండి అంటాం కదా, ఆ గల్లాలాగా. సో దానిలో 5-10 రూపీస్ అట్లా వేస్తూ నేను 2 years వెయిట్ చేశాను 150 రూపీస్ అవ్వడం కోసం. 2 years. 9th క్లాస్కి వచ్చేటప్పటికి ఇంకా అది ఆల్మోస్ట్ 10th క్లాస్కి వచ్చాక నేను దాన్ని పగలగొడితే 150 రూపీస్ 180 రూపీస్ సంథింగ్ ఏదో వచ్చింది. ఆ టైంలో వాలీబాల్ 150 రూపీస్. సో ఆ బాల్ కొనడానికి కూడా మా రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళి ఎక్కడ కొనాలి ఏంటి అని చెప్పేసి అడిగి ఆ బాల్ తీసుకొని, బాల్ అయితే కొన్నాను, బాగానే ఉంది. సరే 2 years కష్టపడి, కానీ నాతో ఆడడానికి ఇంట్లో పార్ట్నర్స్ ఎవరు లేరు, అంటే సిబ్లింగ్స్ లేరు, నేను ఓన్లీ డాటరు. బాల్ తీసుకొని నేను ఒక్కదాన్ని ఏం ఆడగలుగుతాను అని చెప్పేసి బాల్ కొన్నాను. దాని తర్వాత అర్థం అవ్వాలి ఏం ఆడాలి, ఎట్లా ఆడాలి. సో స్కూల్లో మాస్టర్స్ ఆడుతున్నటువంటి ఏదైతే అప్పర్ హ్యాండ్ ఉంటుందో, అండర్ హ్యాండ్ గేమ్ ఉంటుందో, ఆ గేమ్ ఇంట్లో మా ఇల్లు పెంకుటిల్లు ఉండేది. సో పెంకుటిల్లుకి పెద్ద వాల్స్ ఉంటుండే ఆ టైంలో. ఆ వాల్కి వేసి ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉండేదని అవర్స్ టుగెదర్ ఇంటికి వచ్చి. అట్లా నేను బాల్కి వేస్తే బాల్ నాకు రిపీట్ ఇవ్వాలి బాల్, అది నేను గేమ్ నేర్చుకుంది. ఇప్పుడు అనుకుంటే మనం కోచింగ్ కావాలంటే ఏ కోచింగ్కి వెళ్తే ఆ కోచింగ్ ఉంటుంది. అసలు వెళ్తున్నారో ఆప్షన్ ఇచ్చారు కనీసం, అప్పుడు మీకు ఇంత ఇంట్రెస్ట్ ఉందని అది ఎవరికి తెలియదు, తెలిసిన ఎంకరేజ్ కూడా చేయలేదు. ఇంట్లో ఏదో ఆడాను చేశాను అయిపోయింది. దాని తర్వాత 10th క్లాస్ పాస్ అయిపోయిన తర్వాత ఇట్లా రిలేటివ్స్ ఎవరో చెప్పారు నాకు, ఇట్లా స్పోర్ట్స్ హాస్టల్ ఉంటుంది అని చెప్పేసి ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. సో అప్పుడు స్పోర్ట్స్ హాస్టల్ హైదరాబాద్లో ఉంటుంది. హైదరాబాద్కి వెళ్ళడం ఎట్లా కూడా తెలియదు ఆ టైంలో నాకు. సో తీసుకొచ్చి నన్ను హాస్టల్లో జాయిన్ చేయించి, లేదా నాకు ఈ రూట్లో నువ్వు వెళ్ళు అని చెప్పేటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు, నిజానికి అసలు ఎవరూ లేరు. సో ఇట్లా చూసిన తర్వాత ఎవరో చెప్తే సరే హైదరాబాద్కి ఎట్లా ఒకట్లా ఫ్రెండ్స్ ద్వారా నేను హైదరాబాద్కి వచ్చాను. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అప్పుడు ఉండేది, ఇప్పుడు అది SAT, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ. సో దానిలో అడ్మిషన్ తీసుకుంటే ఏంటి అంటే స్పోర్ట్స్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. సో ఇట్స్ లైక్ అ టోటల్ కంప్లీట్ స్పోర్ట్స్ హాస్టల్. సో నువ్వు ఎడ్యుకేషన్ చదువుతూ ప్లస్ స్పోర్ట్స్ని డెవలప్ చేసుకోవడానికి ఉంటుంది. సో అందులో సీట్ రావడం కోసం చాలా కష్టపడాలి, కానీ నా అదృష్టానికి తగ్గట్టు అక్కడికి రాగానే సెలక్షన్లో నేను సెలెక్ట్ అయిపోయాను. బాగానే ఉంది. ఇంటర్మీడియట్ జాయిన్ అయిపోయాను ఇక్కడే కాలేజీలో హైదరాబాద్లో. సో హాస్టల్లో బాగానే పర్ఫామ్ చేస్తున్నాను. స్పోర్ట్స్ ఆల్మోస్ట్ ఒక 7-8 నేషనల్స్ ఆడాను ఇంటర్మీడియట్ వరకు. అదంతా బాగానే ఉంది. ఇటువైపు స్టడీస్ చూస్తే 0. అవునా? అంటే ఇంకా స్టడీస్
అసలు ఇంకా వాటి జోలికి వెళ్ళలేదు. ఇంకా నాకు కాన్సన్ట్రేషన్ మొత్తం బాల్ మీదే. ఓకే. ఇంకా మాకు కోచింగ్ కూడా ఏంటి అంటే నువ్వు ఈ 2 months లో నువ్వు ఎన్ని నేషనల్స్ ఆడావు, లేదా నీ గేమ్లో ఎంత ఇంప్రూవ్ వచ్చింది, దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు తప్ప నువ్వు చదువుతున్నావా నువ్వు ఫెయిల్ అవుతున్నావా అని అడిగేవాళ్ళు లేరు. మాకు స్పోర్ట్స్ మెయిన్ ఇంపార్టెంట్. సో దానిలో డెవలప్ చేస్తారు కానీ ఇక్కడ ఉందా లేదా చూడరు. మనకు కూడా ఇంకా ఆ టైంలో ఎట్లుంటుంది, గేమ్ ఆడాలనే దానిలోనే ఉన్నాను కాబట్టి ఈ స్టడీస్ అసలు కేర్ చేయలేదు. సో అలా ఇంటర్ మొత్తం 0 ఏమంటారు 6-7 మార్క్స్. ఎవరు మిమ్మల్ని ఇప్పుడు మేజర్ చేసేది మేడం 0 నా ఇంటర్ లో ఫెయిల్ అయ్యారు అనేది ఎవరు నమ్మరు. ఫెయిల్ అయిన తర్వాత ఇంకా ఇంటర్ అయిపోయింది, మొత్తం అన్ని 7-8 మార్క్స్ అన్ని సింగిల్ డిజిట్స్, 2 years సింగిల్ డిజిట్స్. ఇంకా దాని తర్వాత హాస్టల్లో ఏంటి అంటే ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయకపోతే ఇంకా హాస్టల్ ఉండదు అని చెప్పేసి అప్పుడు తెలిసింది. సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత తెలిసింది ఫెయిల్ అయ్యాక. సో యూ హ్యావ్ టు గో బ్యాక్. మళ్ళీ విలేజ్కి వెళ్ళిపోయాను నేను. ఓ మై గాడ్. సో ఇక మళ్ళీ ఎక్కడ వచ్చారో అక్కడికి మళ్ళీ అంతే. ఇంకా విలేజ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన తర్వాత నెక్స్ట్ నేను ఏం చేయాలి, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే అయిపోయాము. అయిపోయిన తర్వాత వాళ్ళు చదవడానికి నెక్స్ట్ సోర్స్ లేదు. ఇక్కడ వాలీబాల్ గేమ్ వచ్చినా కూడా నెక్స్ట్ హైయర్ స్టడీస్కి వెళ్ళాలన్నా ఇక్కడ మనకి ఖచ్చితంగా పాస్ మార్క్స్ అయితే రావాల్సిందే. సో మరి దాన్ని ఎట్లా క్రాస్ చేసి ఇంకా దాని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా నన్ను నేను బిజీగా పెట్టుకోవడం కోసము, అంటే ఖాళీగా ఉంటే చాలా ఇవన్నీ వస్తుంటాయని చెప్పి నన్ను నేను బిజీ పెట్టుకోవడం కోసం అమ్మమ్మతో పొలంకి వెళ్తుండేదాన్ని, అమ్మమ్మకి హెల్ప్ చేస్తుండేదాన్ని. పొలంలో అమ్మ గడ్డి కోస్తే గడ్డి తీసుకొచ్చేసి చేయడం, ఇలాంటి పనులన్నీ చేశాను అమ్మమ్మకి హెల్ప్ చేయడము. ఇందాక మనం అనుకున్నట్టు అమ్మమ్మ గారు కూడా ఆడపిల్ల అంటే ఖచ్చితంగా స్ట్రాంగ్ ఉండాలి ఇలా చెప్పేవారంట. సో ఎందుకు అంత స్ట్రాంగ్ గా ఇన్స్పైర్ అయ్యేలాగా అమ్మమ్మ మీకు ఎందుకు చెప్పారు అంటే మేమున్న నెక్స్ట్ లైన్ నానమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఎవరు బాధ్యత తీసుకోలే నా మీద. అంటే ఈమెతో మాట్లాడితే మేము బాధ్యత తీసుకోవాలి, లేదా ఆస్తిలో ఇవ్వాలనో ఇంకోటి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. సో ఎవరు నా మీద బాధ్యత తీసుకొని మేము చదివించాలి లేదా ఇట్లా ప్రాబ్లం వచ్చిందని ఎవరు అడగలేదు. అసలు నువ్వు ఇట్లా చదువుతావా ఇట్లా చేస్తావు అని కూడా అడగలేదు. సో అమ్మమ్మ ఏమంటుండేదంటే నిన్ను వాళ్ళందరూ కాకుండా నేను తీసుకొచ్చి పెంచుకున్నాను, నేను ఆ ఇంట్లో ఉంచుకొని పెంచుకున్నాను, నువ్వు ఒక పులిలాగా బతుకుతావు అనుకున్నాను, కానీ నాకు ఇట్లాంటి అంటే ఫెయిల్ అయ్యి నాకు ఇలాంటి పేరు తీసుకొస్తావా నువ్వు అని చెప్పేసి ఒకరోజు కూర్చోబెట్టేసి గట్టిగా మాట్లాడారు. అది అక్కడ చేంజింగ్ అనమాట ఇంకా నాకు. సో నేను వాళ్ళందరినీ కాదనేసి నిన్ను పెట్టుకుంటే నువ్వు ఫెయిల్ అయ్యి ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు ఇక్కడ ఇప్పుడు, బతికితే పులిలాగా బతకాలి ఆడపిల్ల అంటే, ఇది ఇట్లా ఫెయిల్ అయ్యి ఇట్లా కూర్చుంటే వాళ్ళందరూ నన్ను అన్నందుకు నువ్వు ఇది చేసి చూపిస్తావా, ఇట్లా నువ్వు చేసింది అంటే. అప్పుడు ఏంటంటే నాకు బాయ్ కట్ ఉండేది, షార్ట్స్ వేసుకొని తిరుగుతుండే వాళ్ళము, ప్లేయర్స్ అంటే ఇంకా అట్లనే ఉంటుంది. అందులో ప్రొఫెషనల్ శాప్ నుంచి వెళ్ళామంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. అట్లా ఉంటే మిగతా అందరు కూడా అంటుండేవాళ్ళు, అంటే ఇవేం చదువుతుంది, ఇవేం చేస్తుంది లైఫ్లో, ఏమేమి మొగరాయిలా తిరుగుతుంది, ఇంకా ఇష్టం వచ్చినట్టు, ఎవడి అదుపు లేదని, ఎట్లా అంటే అట్లా ఎవరికంటే వాళ్ళు. సో దానికి ఆ మాట ఎప్పుడైతే అమ్మమ్మ ఆడపులిలాగా బతకాలి అన్న మాట అనిందో అక్కడ స్టార్ట్ అయిపోయింది టర్నింగ్. ఇంక ఇది కాదు, నేను ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ మై లైఫ్, ఐ హ్యావ్ టు క్రియేట్ సమ్ హిస్టరీ, నా ఐడెంటిటీ నేను తెచ్చుకోవాలి అనేది అక్కడ స్ట్రాంగ్ వచ్చేసింది. దెన్ ఐ గేవ్ మై ఇంటర్ ఎగ్జామ్స్. ఆ ఇంటర్ ఎగ్జామ్స్ రాయడానికి కూడా నా దగ్గర యాక్చువల్గా ఫీ పే చేయడానికి కూడా మనీ లేదు. అమ్మ ఇంకా నేను డబ్బులు ఇవ్వను, నువ్వు ఫెయిల్ అయిపోయావు అని చెప్పేసి వాళ్ళు అనడము, నెక్స్ట్ నీ పని నువ్వు చేసేసుకో ఇంకా అవసరం లేదని చెప్పేసి ఇట్లా తీసి పడేసినట్టు మాట్లాడడం. చేసిన తర్వాత ఫీజు కట్టడానికి, ఇంటర్మీడియట్ సప్లీ ఎగ్జామ్స్ కట్టడానికి కూడా ఫీజు లేదు నా దగ్గర. దెన్ ఐ వర్క్డ్ యాజ్ ఏ ఎస్టీడీ బూత్లో నేను వర్క్ చేశాను. నైట్ ఆ టైంలో ఎస్టీడీ కాల్స్ ఉంటుండే కదా, సో ఈవినింగ్ వర్క్స్ అక్కడ చేసేదాన్ని. మార్నింగ్ వచ్చేసేమో 2-3 స్కూల్స్లో వాలీబాల్ కోచ్గా వెళ్ళేదాన్ని నేను. సో ఐ ట్రైన్ మై సెల్ఫ్, ఐఎమ్ ఏ కోచ్. అది నాకు పనికొచ్చింది, అది ఎక్కడ ప్లస్ అయింది. సో స్కూల్స్కి వెళ్ళి వాలీబాల్ కోచింగ్ ఇచ్చేదాన్ని. మార్నింగ్ 5 o'clock డే స్టార్ట్ అవుతుండేది నాది. సో మార్నింగ్ 5 to 10 3 schools-లో కవర్ చేసేదాన్ని. అది అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని వచ్చేసి మళ్ళీ బుక్స్ తీసి కొంచెం చదువుకోవడము, మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి జాబ్కి ఎస్టీడీ షాప్లో వెళ్ళిపోవడము. సో ఇట్లా చేసి ఆ అమౌంట్ నేను ఫీజు కట్టుకున్నాను, ఇంటర్మీడియట్ ఫీజు. గ్రేట్. అసలు ఫస్ట్ అమ్మమ్మ గారికి చెప్పాలి, అసలు ఆ కాలంలో చదవకపోతే ఫోన్లే అని లైట్ తీసుకొని పెళ్లి చేద్దామని ఆలోచించకుండా కసిగా తీసుకొని మిమ్మల్ని అన్న తర్వాత మీరు ఇంకా ఇన్స్పైర్ దాన్ని నేను చాలా సీరియస్ తీసుకున్నాను. అక్కడ టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత డిగ్రీ స్టార్ట్ చేయడము, దాని తర్వాత డిగ్రీ అయిపోయిన బీపెడ్ అయిపోయింది, బీపెడ్ చేశాను, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేశాను. సో అలా అక్కడి నుంచి ఎన్సీసీ స్టూడెంట్ గా ఎలా మారారు? ఎన్సీసీ స్టూడెంట్ నుంచి అదే బీపెడ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ బీపెడ్ లో నేను స్టేట్ ర్యాంక్, మళ్ళీ నాకు 3rd ర్యాంక్ వచ్చింది. సో ఎడ్యుకేషన్ దెబ్బ తగిలింది కాబట్టి ఇక్కడ నేను చూపించుకున్నాను, బౌన్స్ బ్యాక్ ఎక్కువ అయిపోయాడు. సో అది బీపెడ్ అయిపోయిన తర్వాత బీపెడ్ ఎండింగ్ టైంలో మ్యారేజ్ అవడం అయింది నాకు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ చాలా ఫోర్స్ చేసి నువ్వు పీజీ చదవాల్సిందే అని చెప్పేసి ఫోర్స్ చేసి, అదృష్టం అలా కలిసి వచ్చింది, చదవాలి అని చెప్పి వాళ్ళు దొరికారు.
సో పీజీ చేశాను. పీజీ చేసిన తర్వాత ఇక్కడ సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజ్ అని ఉంది, అందులో యాజ్ ఏ ఫిజికల్ డైరెక్టర్గా జాయిన్ అవ్వమని చెప్పేసి అడిగి తెలిసిన వాళ్ళు చెప్తే సరే వెళ్ళాను ఇంటర్వ్యూకి. దెన్ ఐ గాట్ సెలెక్టెడ్. దెన్ ఐ కమ్ టు నో దెర్ ఇస్ ఏ ఎన్సీసీ వింగ్ ఉంది, సో ఇట్లా ఎన్సీసీ ఆఫీసర్గా మీరు జాయిన్ అవుతారని చెప్పేసి అడిగితే దెన్ ఐ గేవ్ ట్రయల్. ఓకే నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి. ఆ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంది అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు 6th 7th లో ఆ ఏజ్ నుంచి ఐ యూస్ టు రైట్ మై నేమ్ జయసుధా డిఎస్పి 6th 7th లో. అది మా ఇంట్లో విత్ అన్నోయింగ్. అసలు ఆ డిఎస్పీ మీనింగ్ కూడా తెలిసి ఉండదేమో నాకు ఆ రోజు. ఏంటంటే నేను ఏదైతే వాలీబాల్ గేమ్ ఆడుతున్నానో ఆ టైంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఆడుతుండేదాన్ని. పోలీస్ వాళ్ళు ఈవినింగ్ రోజు స్టేషన్లో గేమ్ ఆడుతుండేవాళ్ళు. సో ఆ టైంలో వాళ్ళ దగ్గర నేను చూసి నాకు యూనిఫామ్ కావాలి, యూనిఫామ్ నేను వేసుకోవాలి అనేది కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది కదా. స్టేషన్కి వెళ్ళినప్పుడు చూస్తే అది ఉండేది. సో ఈ పేరుని పెట్టుకోవాలి, స్ట్రాంగ్ ఏంటంటే నేను యూనిఫామ్ వేసుకోవాలి, పక్కన మీ పేరు పక్కన రియల్ గా డిఎస్పీ రావాలి అని ఉండేది. సో దానికి అది కోరికైతే బాగానే ఉంది, స్ట్రాంగ్గా లోపల ఇంటెంట్ అయితే ఉంది, కానీ దానికి అసలు ఏం ఎగ్జామ్ రాయాలి, లేదు అంటే దానికి ఏం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, దానికి ఎట్లా నువ్వు పోవాలి, దానికి ఫిజికల్ యాక్టివిటీ ఎట్లా ఉండాలి, దానికి ఏమేమి ఉంటాయని అసలు చెప్పిన వాళ్ళు లేరు, తెలియదు. ఇట్లా పోతే ఇట్లా అవుతావని కూడా తెలియదు. బట్ ఐ వాంట్ టు ట్రై. సో అంటే ఇక వన్స్ మైండ్ లో ఫిక్స్ అయిపోతే ఒక్కసారి నా మాట నేనే వినను. సో అలా వెళ్ళి మీరు అట్లా నేను దానిలో ఫిజికల్ డైరెక్టర్గా జాయిన్ అయిపోయిన తర్వాత ఇట్లా ఎన్సీసీ ఉందని చెప్పేస్తే దెన్ అక్కడ నేను వెళ్ళిన తర్వాత దెన్ ఐ గాట్ సెలెక్టెడ్. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయాను. దాని తర్వాత కేర్ టేకర్గా 1-2 years చేయాలి. అది అయిపోయిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ మై లైఫ్ ఇన్ కస్తూర్బా కాలేజీలో. సో ఈ కస్తూర్బా కాలేజ్లో కేవలం మీరున్నారు అనే ఇన్స్పిరేషన్ తో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ స్టోరీ ఏం చెప్తారు? మా దగ్గర అడ్మిషన్ అయ్యే టైంలో కూడా నేను యూనిఫామ్లో, మా పిల్లలు యూనిఫామ్లో అంటే అరే మేడం లాగా ఇట్లా ఉండాలి, మేడంతో జాయిన్ అయిపోవాలి, ఎన్సీసీలో జాయిన్ అవ్వాలి, మేము ఇంత స్ట్రిక్ట్గా ఉంటాం, ఇంత డిసిప్లైన్గా ఉంటాం అని చెప్పేసి. రీసెంట్గా అడ్మిషన్ టైంలో కూడా మా దగ్గర మొన్న లాస్ట్ మంత్ అయింది. సో ఆ టైంలో కూడా 2-3 పేరెంట్స్ వచ్చి మేడం ఎన్సీసీలో మీలాగా జాయిన్ కావాలి, మీలాగా చేయాలంటే మా పాపని చేస్తారని చెప్పి ఎక్కడో వికారాబాద్ సంగారెడ్డి నుంచి వచ్చిన పేరెంట్స్ మీలాగా మా పిల్లలు చేస్తారంటే డెఫినెట్గా చేస్తాను, నా చేతిలో పెట్టండి అని చెప్పాను. సో అట్లా చాలా మంది పిల్లలు జాయిన్ అవుతుంటారు మన దగ్గర. సో వేరే పేరెంట్స్ కానీ పిల్లలు మీ మీద గట్టి నమ్మకంతో మీలాగా అవ్వాలని కోరుకోవడం ఆ ఫీలింగ్ మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఇంకా వాళ్ళని చూసిన తర్వాత ఓకే నన్ను నేను ఇమాజిన్ చేసుకుంటా ఆ సిచ్యువేషన్లో. ఎందుకు అంటే నేను ఆ స్టేజ్ నుంచి వచ్చాను, ఎవరి సపోర్ట్ లేకుండా. ఎగ్జాంపుల్ ఏంటంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, డిగ్రీ వరకు నేను తెలుగు మీడియంలో చదివాను. సో ఈ పిల్లలు ఈ విలేజ్ నుంచి మా కాలేజ్కి వచ్చిన పిల్లలు విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తూ ఉంటారు. అలాంటి పిల్లలు కనిపిస్తుంది సిటీలో పోయి చదువుకోవడం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావచ్చు, లేదా కమ్యూనికేషన్ కావచ్చు, లేదా స్టడీస్లో మేము డల్ ఉన్నామనే ఫీలింగ్ కావచ్చు. వాళ్ళకి ఏదో ఒక కాంప్లెక్స్ ఉంటుంది. సో ఆ కాంప్లెక్స్ ఉన్న పిల్లల్ని ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రం స్ట్రాంగ్గా పట్టుకుంటాను నేను. కొంచెం పర్లేదు మేము చేసేస్తామన్న వాళ్ళని నేను ఓన్లీ చూసి చూంటే వదిలేస్తుంటాను. వాళ్ళని నా లైఫ్ అంటే చెప్పేస్తాను వాళ్ళకి. నేను చెప్పి ఇంతకంటే ఎక్కువ కష్టాలు మీకు ఉన్నాయా, మీకు ఫీజు కట్టలేని కష్టం ఉందా, అమ్మా నాన్న ఫీజు ఇస్తున్నారు కదా, అమ్మా నాన్న చూస్తున్నారు కదా, ఇంత ఉన్నప్పుడు ఇంకా నీకు ప్రాబ్లం ఏంటి, నీకు సపోర్టింగ్ ఆల్రెడీ ఉన్నారు, ఉన్నప్పుడు నీకు ఇంకా ప్రాబ్లం ఏంటి. సో ఇది ఓన్లీ నీ మైండ్ చెప్తుంది నీకు, నాకు ఇది రాదు, నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, నాకు ఇంకో కాంప్లెక్స్ ఉంది, నాకు ఇంకో ప్రాబ్లం ఉంది అనేది నీ మైండ్ నీ హార్ట్ చెప్తుంది. ఆ రెండింటిని బ్రేక్ చేసే కెపాసిటీ నేను ఇస్తాను నీకు. సో ఇక్కడ నువ్వు నా దగ్గరికి రా అని చెప్తాను. ఒక గూస్ బంప్స్ డైలాగ్ ఇచ్చారు మేడం. ఆ కెపాసిటీ క్లియర్గా వాళ్ళకి ఏం చెప్పాలి అనేది మీకు గన్ షాట్గా తెలిసింది అనమాట. సో అలా స్టార్ట్ అయ్యి మీరు ఇప్పుడు ఎక్కడ మీ నిధులు ఎలా నిర్వర్తిస్తున్నారు, ఏ పోస్ట్లో కానీ అవన్నీ కూడా మీ కొలీగ్స్ కానీ అదర్ ఆఫీసర్స్ వీళ్ళందరి సపోర్ట్ కూడా ఎలా ఉంటుంది? తప్పకుండా ఉంటుంది వాళ్ళందరి సపోర్టు. మనం ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతాన్ని కస్తూర్బా గాంధీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మారేడుపల్లిలో ఉన్నాను. నేను అక్కడ చేయబట్టి 18 years అవుతుంది. ఇంతకుముందు ఆల్మోస్ట్ ఒక 4 years ఫ్రాన్సిస్ కాలేజ్లో చేశాను నేను. సో ఇప్పుడు వచ్చేసి నేను మాది 1 తెలంగాణ గర్ల్స్ బెటాలియన్ కింద ఉంటుంది మా ఎన్సీసీ అండర్. సో మేము ఆ యూనిట్ కింద మా ఇన్స్టిట్యూషన్ రిజిస్టర్ అయ్యి ఉంటుంది. సో మా కమాండింగ్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళు కంప్లీట్ ఆర్మీ పర్సన్స్ ఉంటారు మాకు. మేము పార్షియల్లీ ఆర్మీ లాగా, వాళ్ళు కంప్లీట్ ఆర్మీ వాళ్ళు ఉంటారు. సో మా కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కర్నల్ సంగీత కుమారి మేడం ఉన్నారు. ఆమె మాకు పెద్ద ఇన్స్పిరేషన్ అనిపిస్తుంటారు. ఒక లేడీని ఫుల్ టైమ్ మిలిటరీ దానిలో చూస్తూ ఉంటే మనకి అసలు నేను ఫస్ట్ కర్నల్ అన్న తర్వాత నేమ్ సంగీతాన్ని విన్న తర్వాత నాకు కూడా అలా ఫీలింగ్ వచ్చింది మేడం. సో ఐఎమ్ బ్లెస్డ్ టు లేడీని ఆమెని చూసిన తర్వాత మనం కూడా ఇంకా నేర్చుకోవాలన్నట్లుగా ఉంటుంది. సో ఇంతకుముందు వెళ్ళిన కమాండింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా మంచి సపోర్టివ్. ఇంకా అందులో ఈ ఇయర్ మాకు లేడీ వచ్చారు కాబట్టి ఇంకొంచెం సపోర్టివ్గా ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ కస్తూర్బా గాంధీ డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ వచ్చేసి ఎగ్జిబిషన్ సొసైటీ ఉంటుంది మాది. సో దానిలో మాకు చైర్మన్ నరోత్తమ రెడ్డి గారు ఉన్నారు,
నెక్స్ట్ మాకు సెక్రటరీ ఫైముద్దీన్ సార్ ఉన్నారు, నెక్స్ట్ ట్రెజరర్ సురేష్ గారు ఉన్నారు, అండ్ వీళ్ళ పైన మాకు ప్రిన్సిపల్ ఉంటారు. సో ప్రిన్సిపల్ డాక్టర్ రాజశ్రీ గారు ఉన్నారు. తను రాజశ్రీ మేడం ఎట్లా అంటే మాకు ఏదైనా ఎన్సీసీ అనగానే ఓకే ఈ పిల్లల్ని వెయిట్ చేయించొద్దు నేను అని వెంటనే సైన్ చేస్తారు డాక్యుమెంట్స్ మీద. ఉమెన్ పవర్ ఒక దగ్గర ఉంది. దానికి తోడు మా ఉమెన్ పవర్కి మా మేనేజ్మెంట్ ఒకటి మంచి సపోర్ట్. రీసెంట్గా ఒక 4 days బ్యాక్ నేను మేనేజ్మెంట్ని కలిసేసి, అంటే ఇంతకుముందు మనకి ఎన్సీసీ ఏంటి అంటే గవర్నమెంట్కి ప్రైవేట్కి అంతా కూడా ఫండింగ్ వచ్చేది. ఒక 5 years నుంచి ఫండింగ్ రావడం లేదు, ఓన్లీ గవర్నమెంట్కి మాత్రమే ఫండింగ్ ఇస్తున్నారు. సో ఈ ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఓన్ ఫండింగ్ చేసుకోవాలని చెప్పేసి పెట్టారు. సో లాస్ట్ ఇయర్ నుంచి కూడా కొంచెం ఫండింగ్ మళ్ళీ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు మాకు యూనిఫామ్స్ రావడము, ప్లస్ పిల్లలకి కూడా కొంచెం క్యాంప్ అమౌంట్లో సెంట్రల్ గవర్నమెంట్ షేర్ రావడము, సో అట్లా ఫండింగ్ చేస్తుంది. మిగతా ఫండింగ్ స్టేట్ గవర్నమెంట్ షేర్ రావడం లేదు. ఆ షేర్ రాకపోతే ఏంటి అంటే ప్రాబ్లం మొత్తం కూడా మనకి ఈ బడ్జెట్ అంతా కూడా ఇన్స్టిట్యూషన్ మీద పడుతుంది. సో ఇన్స్టిట్యూషన్ మీద పడుతుంది ఇట్లా అని చెప్పేసి ఒక టాక్ మాకు మొన్న మీటింగ్ అయింది. ఆ మీటింగ్ లో సార్ వాళ్ళు అన్నారు, మన దగ్గరికి వచ్చేదంతా ఫస్ట్ జనరేషన్ పిల్లలండి, విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా వస్తుంటారు పిల్లలు, వాళ్ళని మనం స్ట్రాంగ్ చేయాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ మనం చేయాలి, పిల్లల దగ్గర నుంచి మనం మనీ తీసుకోకుండా మేనేజ్మెంట్ సపోర్ట్ మేము ఉంటాము, మీరు చేసేయండి. అంత సపోర్ట్ దొరికినప్పుడు మనం ఎంతవరకైనా వెళ్ళొచ్చండి. మేనేజ్మెంట్ అంత సపోర్టివ్ మేనేజ్మెంట్ ఉన్నారు. సో ఇంతకుముందు ఉన్న ప్రిన్సిపల్స్ కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, లేదా మా కమాండింగ్ ఆఫీసర్, వీళ్ళందరూ కూడా ఒక మంచి ఎయిమ్, ఒక టార్గెట్ పెట్టుకొని వచ్చిన వాళ్ళు, వాళ్ళని చూసి మేము నేర్చుకుంటూ చేస్తున్నాం. ఇప్పుడున్న వాళ్ళకి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉండటం, ఈజీగా ఇమీడియట్ డెసిషన్ అదేమన్నా అయిందంటే ఎవరిని చంపడమో లేదా వీళ్ళే చచ్చిపోవడమో ఉంటుంది అనమాట. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా మైండ్ సెట్స్ ఎందుకు ఇలా మారుతాయంటారు? వాటి గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చిన పిల్లలు ఎట్లా ఉన్నారండి అంటే, ఇంకా ఒక చిన్న అదే ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యే కావచ్చు, లేదా ఒక అఫైర్లో ఫెయిల్ అయ్యే కావచ్చు, లేదా ఇంట్లో అమ్మా నాన్న కొంచెం గట్టిగా అన్నా కావచ్చు, ఓ ఫోన్ కొని లేదంటే ఇమీడియట్గా నెక్స్ట్ డే ఏదో ఒకటి వాళ్ళు దాన్ని చూపించాలి. అప్పుడు కానీ పేరెంట్స్ని భయపెడుతున్నారు. ఇక్కడ ప్రాబ్లం నాకు ఏమనిపిస్తుంది అంటే, పేరెంటింగ్ మనం తప్పు చేస్తున్నాము అంటాం. మనం రూట్ కాజ్ నుంచి ప్రాబ్లము వాళ్ళకి మన ప్రాబ్లమ్స్ చెప్తూ, నువ్వు ఇట్లుండాలి, నువ్వు ఇది అచీవ్ చేయాలి, ఇది నీ గోలు, ఇది నీ టార్గెట్ అని చెప్పుకుంటూ వాళ్ళని ఫస్ట్ నుంచే మనం చూపించుకుంటూ వస్తే అప్పుడు వాళ్ళు ఈ చిన్న చిన్న వాటికి షేక్ అవ్వరు. ఒక్క ప్రాబ్లం రాగానే ఎంత ఎమోషనల్ డౌన్ అంటే చెప్పలేము వాళ్ళని. ఎందుకు అంత ఎమోషనల్ డౌన్ అవ్వాల్సిన అవసరం? నేను అదే చెప్తాను, ఒక ఫెయిల్ అయ్యావో గుడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇది జరిగింది అంటే నీకు ముందు నువ్వు స్ట్రాంగ్ కావడం కోసం ఫెయిల్ అయ్యావు. సో ఆ స్ట్రాంగ్నెస్ నేర్చుకోవాలి. కానీ ఫెయిల్ అయిన దగ్గర కూర్చొని ఏడుస్తా అంటే నీ లైఫ్ ఎక్కడికి పోతుంది? దానికి ఎవరు ఏం చేయలేరు. సో నా ఎగ్జాంపుల్ చెప్తుంటాను, నేను ఎన్నో సబ్జెక్టు ఫెయిల్ అయ్యా, అయినా ఈరోజు నేను నా ఐడెంటిటీని తెచ్చుకున్నా. ఇది చాలా సింపుల్ విషయాన్ని మీరు ఇంత పెద్దగా ఆలోచించుకొని లైఫ్ని ఖరాబ్ చేసుకోవద్దు. సూసైడ్ దాకా ఇంకేదేదో వెళ్ళిపోతుంటారు పిల్లలు. సో ఇది కాదు లైఫ్ అనేది. అంటే వాళ్ళకి ఒకటి చెప్తాను, మన లైఫ్లో ఎట్లుండాలంటే మనం జీవించే విధానము నాన్నకు మెచ్చేలాగా, అమ్మకి నచ్చేలాగా, నీ గురువు గుర్తించేలాగా, నీ ఊరు నిన్ను గర్వపడేలాగా చేయాలి. అది జీవితం అనేది వాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్తుంటాను. సో ఈ మధ్య కాలంలో మీరు యాజ్ ఎ ఉమెన్గా ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ముందుకు వచ్చారు. ఇప్పుడున్న ఫీమేల్కి కానీ ఉమెన్కి కానీ రైట్స్ గురించి ఫైట్ చేయాల్సి వస్తే బయట అందరు ఏమంటున్నారంటే, అమ్మ ఇప్పుడు అమ్మాయిల రైట్స్ గురించి ఫైట్ చేసినందుకే ఒక్కొక్కరు ఎంత దారుణాలు చేస్తున్నారో చూసారు కదా అని ఒక ముద్ర పడిపోయింది అనమాట. సో ఇలా అమ్మాయిలందరూ ఫ్రీడమ్ ఇవ్వటం, అసలు ఫ్రీడమ్ అంటే అమ్మాయిలకి మీరేమని చెప్తారు? ఫ్రీడమ్ అంటే అప్పట్లో మీరు అన్నట్టుగా రైట్స్ గురించి ఫైట్ చేసింది మనకు ఆస్తులు రావాలనో, లేకపోతే మన డైలీ లివింగ్లో కొంచెం బెటర్ రావాలి అని వీటి కోసం ఫైట్ చేసాం. కానీ ఇప్పుడు పిల్లలు ప్రతిదానికి ఫైటింగ్ లాగా అయిపోయింది. ఇప్పుడు నిజానికి ఒకటి సాధించాలి అని అన్నప్పుడు నీకు ఇవన్నీ అవసరం లేదు. ఈ ఫైటింగ్స్ ఇవన్నీ అవసరం లేదు. నీకు ఏ దారి కనపడుతుంది, నువ్వు ఒక ఐఏఎస్ కావాలి, ఒక ఐపీఎస్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలని నువ్వు పెట్టుకున్నప్పుడు దాని మీదే వెళ్తావు. కానీ ఈ రైట్స్ అనేది కనపడవు నీకు. అసలు నీకు ఫోకస్డ్ నీ కెరియర్ ఏంటి, నీ లైఫ్ ఏంటి, దానికి నువ్వు ఫోకస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అని చెప్పి ఈ రైట్స్ గురించి వీటి గురించి వాటి గురించి చేస్తే టైం వేస్ట్ అయిపోతుంది కదా. ఇంకెప్పుడు నీకు అసలు రైట్స్ రావు. ఇంకప్పుడు అంటే నీకు కావాల్సిన దాన్ని నువ్వు సాధించలేవు. సాధించలేనప్పుడు ఇంకా ఇట్లాంటి చెత్త రైట్స్ కోసం వీటి కోసం టైం సరిపోదు. రైట్. సో ఇప్పుడు అలా మీరు ఇవన్నీ స్ట్రగుల్స్ నుంచి ఇప్పుడున్న పిల్లలు చాలా మందిని కూడా మీరు ట్రైన్ చేస్తున్నారు కదా. సో వాళ్ళకి డ్రిల్స్ ఇలాంటివి కాకుండా ఇంకా ఏమేమి నేర్పిస్తూ ఉంటారు మేడం పిల్లలు? జనరల్గా మనము ఎన్సీసీలో వచ్చేసి మాకు మెయిన్ బేసిక్గా పెరేడ్ ఉంటుంది, డ్రిల్ చేపించేస్తాము. దాని తర్వాత మిలిటరీ సబ్జెక్ట్స్ ఉంటాయి మాకు, హెల్త్ అండ్ హైజీన్, జస్ట్ నెక్స్ట్ ఫీల్డ్ క్రాఫ్ట్, బ్యాటిల్ క్రాఫ్ట్ అని, సిగ్నల్స్ క్లాసెస్, మ్యాప్ రీడింగ్ క్లాసెస్, ఇవన్నీ థియరీ సబ్జెక్ట్స్ అని మేము కామన్ సిలబస్ ప్లస్ స్పెషల్ సిలబస్ అని ఉంటుంది మాకు. సో ఈ సిలబస్ అంతా కూడా మేము చెప్తుంటాం. దాంతో పాటు మెయిన్ నేను చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ నువ్వెవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వేం సాధించాలనుకుంటున్నావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నువ్వేం గౌరవిస్తున్నావు, ఇది ఫస్ట్ నేర్చుకోవాల్సిన అంశం. ఫస్ట్ నిన్ను నువ్వు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నావా, సెల్ఫ్ రెస్పెక్ట్ నీ మీద నీకుందా,
దాని మీనింగ్ ఏంటంటే క్యారెక్టర్ బిల్డింగ్. నీ క్యారెక్టర్ నువ్వు బిల్డ్ చేసుకోవాలి. ఆ ఎదుటోడు నేను చీపుగా మాట్లాడొద్దు. లేదు మీ అమ్మ ఉంది, అమ్మకు నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నావు, అమ్మ నువ్వేం చూస్తున్నావు, నీ వంతుగా అమ్మకి డేలో నువ్వేం సహాయం చేస్తున్నావు, లేదు అంటే నీ పేరెంట్స్కి నువ్వు మొత్తం ఏ విధంగా సపోర్ట్ ఇవ్వగలుగుతున్నావు, కానీ నీ పేరెంట్స్ని నేను ఏ విధంగా గర్వపడేలాగా నువ్వు చేస్తున్నావు. ఈ ప్లస్ ఆ అమ్మ నిన్ను 9 months మోసింది లోపల అంటే ఆ 9 months ఎంత బాధ ఉంటుంది అనేది ఆ వూమ్ ప్రాబ్లం నుంచి చెప్తాను నేను. రైట్ రైట్. వాళ్ళు వూమ్లో ఉన్నప్పటి నుంచి 3rd month నుంచి మదర్కి వచ్చేటువంటి ప్రతి సిచ్యువేషన్ అవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. వామిటింగ్స్ అవుతాయి, దాని తర్వాత నిద్రపోని నైట్లు ఉంటాయి. ఇప్పుడు 8th month 9th month వస్తే అమ్మ నిద్రపోలేదు లోపల బేబీ మూమెంట్స్తోని. అది స్వీట్గా తీసుకుంటుంది కానీ పెయిన్ తీసుకోవద్దు మదర్. సో ఇంత తీసుకొని చేసిన తర్వాత మళ్ళీ దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత నాన్న నీ గురించి స్ట్రగుల్ పెడతారు. అమ్మా నాన్న ఏది కొనుక్కోవాలని ఆలోచిస్తూ వాళ్ళు ఆలోచించుకుంటూ వాళ్ళు కొనుక్కోకుండా నా బేబీకి ఇదేస్తే బాగుంటుంది ఈ డ్రెస్సు, లేదా నా కూతురికి ఇదేస్తే ఇంకా బాగుంటుంది, లేదా నా కూతురికి ఒక సైకిల్ కొనిద్దాము, లేదా నా కూతురుని ఈ విధంగా చూసుకో, ఇదే ఆలోచిస్తారు కానీ వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారో నువ్వు ఆలోచిస్తున్నావా. సో ఇవన్నీ నువ్వు నేర్చుకోవాలనేది అంటే పేరెంటింగ్ కానివ్వండి, లేదా మదర్ వాల్యూ కానివ్వండి, నీ లైఫ్ వాల్యూ, కెరియర్. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అంటే ఫస్ట్ నీ కెరియర్, దాని తర్వాత ఒక జాబ్ నా అంతటా నేను సంపాదించుకోవాలి, మినిమం ఒక 30,000 రావాలి, అప్పుడు నేను నెక్స్ట్ ఈ లవ్ కానీ మ్యారేజ్ కానీ అనేది స్ట్రాంగ్గా చెప్తాను ఈ పిల్లలకి మాత్రం. నేను ఈ విషయంలో ఫస్ట్ నీ కెరియర్ బిల్డ్ చేసుకో, నువ్వు ఒక గోల్ పెట్టుకో, ఈ జాబ్ ఈ జాబ్ నేను చెయ్యాలి. మామూలుగా మనకి ఇచ్చిన సిలబస్ తో లేదా ఫిజికల్ యాక్టివిటీ అనేది గట్టిగా కూర్చొని చేస్తే అవుతుందేమో, కానీ ఈ మెంటల్ డిస్ట్రాక్షన్ అనేది ఇవన్నీ నా క్లాస్లో గట్టిగా చెప్పేస్తాను. ఏదైనా జరిగినా కూడా ఇది ఎగ్జాంపుల్ అంటే మనం న్యూస్ పేపర్లో చూస్తుంటామో లేదా ఇట్లా న్యూస్లో చూస్తున్న ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి వీళ్ళ క్లాస్లో చెప్తాను, ఈ రోజు ఇట్లా ఇట్లా అయింది. సో అమ్మాయి ఎంత పిచ్చిగా ఆలోచిస్తుంది, రేపు పొద్దున అయితే ఏమవుతుంది అని వాళ్ళకి మంచి ఫిగర్ వాళ్ళకి చూపించేస్తాను, పిక్చర్. అక్కడ ఆ పిక్చర్ చూసేటప్పటికి వాళ్ళు అట్లా వింటుంటారు. ఆ టైంలో సరే అందులో నాకు ఒక 160 NCC స్టూడెంట్స్ ఉంటారు. ఆ టైంలో 160లో అట్లీస్ట్ 10 విన్నా చాలు నాకు. ఆ 10 విన్ బాగుపడినా చాలు. సో వాళ్ళు వింటున్నారా లేదా, దాన్ని తీసుకుంటారా లేదా, ఐఎమ్ నాట్ గోయింగ్ టు బాదర్. అసలు ఫీల్ అవ్వను నేను చెప్పాలనుకుంది మాత్రం నేను చేస్తున్న పనికి వీళ్ళని నేను మోటివేట్ చేయాలి, వీళ్ళకి నేను ఎడ్యుకేట్ చేయాలి ఈ విషయంలో అని ఈ విషయం చెప్తూ ఉంటాను వాళ్ళకి కెరియర్ గురించి. సో అలా మీరు ఈ కెరియర్ని ఇంత స్ట్రాంగ్గా వాళ్ళకి ఏది అవసరమో అది ఇచ్చుకుంటూ వెళ్తున్నారు కదా మ్యామ్. అలా ఇప్పటివరకు ఎంతమంది అమ్మాయిలకి మీరు మార్గం చూపిస్తూ వెళ్ళటం కానీ, అలా ఎంతమంది అమ్మాయిలకి ఈ ఎన్సీసీ ఉపయోగపడేలా చేశారు? అసలు ఇది ఎన్సీసీ చాలా మంది అండి, ఆల్మోస్ట్ 22 years నా జాబ్ అని చెప్తే 22 years నుంచి ఇంటూ 200 members చెప్పుకోండి. అవుట్ బ్యాచ్ 200 members ఎవ్రీ ఇయర్ అవుట్ వెళ్ళిపోతారు. దానిలో 22 years నుంచి చేసుకుంటే ప్రతి బ్యాచ్లో ఒక జమ్ అయితే ఉంటారు, 1-2 జమ్ కంపల్సరీ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే తేజస్విని మనజ్ఞ ఉంది, డాక్టర్ తేజస్విని మనజ్ఞ, వరల్డ్ ఫేమస్ గర్ల్ అమ్మాయి, యోగా ప్రాక్టీషనర్ అండ్ డాక్టర్ పీడియాట్రిషియన్. ఇప్పుడు తను నా ఎక్స్ స్టూడెంట్. సో అట్లా ఆర్మీ జాబ్స్ చేస్తున్న, ఆఫీసర్ జాబ్ చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారు. నెక్స్ట్ ఎస్ఐ ర్యాంక్లో ఉన్న పిల్లలు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ పోస్టులు చేస్తున్న పిల్లలు ఉన్నారు, ఆర్మీలో కూడా డాక్టర్స్ ఉన్న, నర్సింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో చాలామంది పిల్లలు వీళ్ళందరూ అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చేసి అట్లా కనపడి లేదా కాలేజీకి వచ్చి కలవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది ఓకే మనం ఇచ్చిన డిసిప్లిన్ వాళ్ళకి లైఫ్లో యూజ్ అయింది, అది హ్యాపీగా అనిపిస్తుంది. సో మ్యామ్ ఇప్పుడు మీరు చాలామందికి ఇన్స్పిరేషనల్గా ఉండి చాలామంది పిల్లలు వచ్చి మీ దగ్గర జాయిన్ అయ్యి మరీ ట్రైన్ అవుతున్నారు, అటు పేరెంట్స్ కూడా పంపిస్తున్నారు. బట్ మీరు పర్సనల్గా డెఫినెట్లీ మీరు ఎవరో ఒకరిని ఇన్స్పిరేషనల్గా తీసుకొని ఉంటారు కదా, అలా మీకు ఎవరు? సో పేపర్స్లో చూస్తుంటే కిరణ్ బేడి యూనిఫామ్లో బాయ్ కట్తో ఉండేది. అప్పుడు అనిపించింది అరే ఇట్లా యూనిఫామ్ వేసుకోవాలి, ఇట్లా కటింగ్ చేయించుకోవాలి, అప్పుడు అనిపించింది. దాని తర్వాత ఇంకా అమ్మమ్మ నా రోల్ మోడల్ అంటే అమ్మమ్మని చూసి, అమ్మమ్మ చాలా స్ట్రగుల్ పడే లైఫ్ అంటే ఫ్యామిలీ కోసం కష్టపడుతూ ఉండేది. సో ఈ కష్టం అనేది ఇది ఇంకా మనకి కామను, ఇట్లా పడాలి, ఇది ఇట్లా చేసుకోవాలి లైఫ్ అనేది. ఫస్ట్ కిరణ్ బేడిని చూసాక యూనిఫామ్ ఫోర్స్ అనేది పడింది. నెక్స్ట్ అమ్మమ్మని చూసిన తర్వాత నేను ఇట్లా ఉండాలి, మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి అనేది అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఓకే. సో అలా మొత్తానికి మీకు మీరే నేర్చుకుంటూ అంత జర్నీ ముందుకు వెళ్తున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ మీ కెరీర్లో కానీ ఇవన్నీ కూడా పిల్లలందరూ ఇప్పుడు ఎవరైతే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నామో, లేకపోతే ఇంకెవరైనా సరే జాబ్స్ లేకపోతే అన్ఎంప్లాయిడ్ అని ఇంకెవరైనా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ లేకపోతే లో ఫీల్ అయిపోయి డిప్రెస్ అయిపోయి వాళ్ళందరికీ కూడా ఆపర్చునిటీస్ గురించి కానీ వాటిని గ్రాప్ చేసుకోవడం గురించి కానీ ఏమేమి స్కిల్స్ ఉంటాయి, ఈ ఎన్సీసీ కూడా వాళ్ళు ఒకవేళ ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఎలా ఉపయోగపడుతుంది, ఇవన్నీ మీరు ఏం చెప్తారు? ఎన్సీసీలో తీసుకుంటే అండి స్కూల్లో 8th and 9th క్లాస్లో ఏ సర్టిఫికేట్ ఎగ్జామ్ రాస్తారు వాళ్ళు, 8thలో జాయిన్ అవుతారు, 9thలో ఏ సర్టిఫికేట్ ఎగ్జామ్ రాస్తారు. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి బి ఎగ్జామ్ అని ఉంటుంది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్ పీరియడ్, అండ్ సెకండ్ ఇయర్లో వాళ్ళు
బి ఎగ్జామ్ రాయాలి, లేదా ఇంటర్లో చేయనప్పుడు డిగ్రీలో వాళ్ళు జాయిన్ అయిపోతారు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది, అండ్ సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి వాళ్ళు బి ఎగ్జామ్ రాస్తారు, అండ్ ఫైనల్ ఇయర్లో సి ఎగ్జామ్ రాస్తారు. సో ఏబీసీ సర్టిఫికెట్స్ అనేవి ఉంటాయి ఎన్సీసీలో. ఈ ఏబీసీ సర్టిఫికెట్స్ ఉన్న పిల్లలకి వాళ్ళకి ఈ కోటా కింద జాబ్స్, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆర్మీ దాంట్లో ఉంటున్నాయి, ఎన్డీఏలో ఉండింది, ఎన్డీఏలో కూడా విమెన్ ఎంట్రీ ఉంది ఇప్పుడు. దాని తర్వాత వచ్చేసి మనకి పోలీస్ డిపార్ట్మెంట్, మన స్టేట్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మంచి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు ఎన్సీసీకి. సో ఫిజికల్లీ అంటే వీరు ఆల్రెడీ డిసిప్లైన్ స్టూడెంట్స్, వీళ్ళకి మేము ఇవ్వాలనేది ప్రయారిటీ ఉండింది. సో ఎస్ఎస్బి డైరెక్ట్ కమిషన్ ఉండింది, ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి డైరెక్ట్ కమిషన్ ఉంటుంది. సో ఆర్డీ చేయాలి, ఢిల్లీ రిపబ్లిక్లో క్యాంప్లో చేసిన వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్ ఉంటే ఏంటంటే జాబ్లో ప్రయారిటీ, రిజర్వేషన్. సో అండ్ మెంటల్ అండ్ ఫిజికల్ గా కూడా స్ట్రాంగ్ అవుతారు డెఫినెట్లీ ఎన్సీసీ వల్ల. మెంటల్లీ ఫిజికల్లీ ఇప్పుడు నేనేం చెప్తానంటే అండి, ఇవాళ రేపు పేరెంట్స్ అందరూ కూడా పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ మీద. ప్రతి ఒక్కరు చదవాల్సిందే పుట్టినప్పటి నుంచి. ఇప్పుడున్న జనరేషన్ వాడు 2.5 years కంప్లీట్ చేశాడంటే వాడు స్కూల్కి వెళ్ళాల్సిందే, నో డౌట్. ఇంకా అందరం ఎంత వాడు గరీబ్ ఉన్నా, ప్లే కిడ్స్ అనో సంథింగ్ ఎంత గరీబ్ ఉన్నా 2.5 నుంచి మాత్రం పంపించేస్తున్నారు, ఏదో ఒక స్కూల్కి పంపించేస్తారు. 3 years వచ్చేటప్పటికి నర్సరీకి వెళ్ళిపోతాడు వాడు. సో డిగ్రీ చదవడం అనేది కామన్. స్కూల్ నుంచి చదివినప్పుడు నువ్వు ఫస్ట్ క్లాస్ నుంచి చదివితే డిగ్రీకి వచ్చేటప్పటికి కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు మన ఏజ్ గ్రూప్లో ఉన్న, ఇప్పుడు ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలందరూ కూడా చదువుతూనే ఉన్నారు. చదువు ఆపేసిన వాళ్ళు వెరీ ఫ్యూ, పర్సంటేజ్ చూస్తే 5%, 10% కూడా ఉండదు. అట్లీస్ట్ పాస్ కోసం అన్నా సరే చదువుతున్నారు. 90% డిగ్రీ వరకు లాగుతున్నారు అందరు కూడా. సో దీంతో పాటు ఈ ఎన్సీసీవి, స్పోర్ట్స్ లేదా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏదైతే ఉంటాయో వాళ్ళకి లైఫ్లో సెటిల్ అవుతాయి. సేమ్ టైము ఈ ఎన్సీసీ అనేది నేను ఇందాక చెప్పినట్లు పేరెంట్స్ అందరూ కూడా పిల్లల మీద స్పెండ్ చేస్తున్నారు. మంచి మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తుంది, వాళ్ళు సంపాదించే దానిలో సగము పేరెంట్స్ ఎడ్యుకేషన్కి పెడుతున్నారు. సో నువ్వు ఎడ్యుకేషన్ అయితే కొనగలుగుతున్నావు, మంచి కాలేజీని అయితే కొనగలుగుతున్నావు నీ డబ్బును పెట్టి. పర్సనాలిటీ డెవలప్మెంట్, ఆల్రౌండర్ పర్సనాలిటీ, ఎమోషనల్ బ్యాలెన్స్, మెంటల్ బ్యాలెన్స్, సోషల్ ఎమోషనల్గా ఇవన్నీ బ్యాలెన్స్ రావాలి అంటే దిస్ ఇస్ ద ప్లాట్ఫామ్. ఇక్కడ మనము పిల్లల్ని యాక్చువల్గా రా మెటీరియల్ నుంచి స్ట్రాంగ్గా తయారు చేస్తాం. సో అదే నువ్వు మెడికల్ కాలేజ్లో ఇంకో కాలేజ్, మంచి కాలేజ్ కావాలంటే దొరికిపోతున్నాయి, డబ్బులు పెట్టేస్తే మనకి మేనేజ్మెంట్ సీట్లో వస్తుంది. కానీ ప్రాపర్ క్వాలిటీ అనేది కావాలి. పిల్లల్లో ఆల్రౌండర్ పర్సనాలిటీ, ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి. ఆ కాన్ఫిడెన్స్ రావాలి అంటే దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్లీ ప్లాట్ఫామ్. ఆ కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుందంటే ఎదుటికి మనం చూసేది మొత్తం ఆర్మీ వాళ్ళని రీచ్ అవుతాం. సో వాళ్ళని చూసిన తర్వాత ఏదో ఒక కాన్ఫిడెన్స్ స్టార్ట్ అవుతారే, నేను కూడా ఇట్లా ఉండాలి. సో ఈవెన్ నేను చాలా నేర్చుకున్నాను. నేను జాయిన్ అయినప్పుడు ఒకలాగా ఉండేదాన్ని, ఈ యూనిఫామ్ వేసుకోవడం స్టార్ట్ అయినప్పటి నుంచి ఐ లెర్న్ సో మెనీ థింగ్స్. ఈ జర్నీ మొత్తంలో కూడా డెఫినెట్లీ ఫ్యామిలీ సపోర్ట్, లైక్ మోరల్ సపోర్ట్ అనేది మీకు చాలా స్ట్రాంగ్గా ఉండింది. అటు అమ్మమ్మ గారు ఇచ్చారు, ఇటు మీ హస్బెండ్ కూడా ఇచ్చారు కదా. సో ఆ హస్బెండ్ సపోర్ట్ ఇదంతా కూడా బిహైండ్ ఎవ్రీ ఉమెన్ సక్సెస్ దెర్ ఇస్ అ మ్యాన్ అన్నట్టు ఉంది మీ సిచ్యువేషన్ లో. సో మీరు ఏం డిస్క్రైబ్ చేస్తారు? మా హస్బెండ్ లాజిస్టిక్ బిజినెస్ లో ఉన్నారు, ఒక పాప బాబు ఉన్నారు నాకు. పాప LLB అండ్ MCom కంప్లీటెడ్, ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. LLB అనగానే యాక్చువల్గా సివిల్స్ అనుకొని తను టార్గెట్ పెట్టుకుంది, దెన్ సడన్లీ షీ చేంజ్ ఇన్ టు సమ్ అదర్ స్ట్రీమ్. సో ఇప్పుడు సిటీలోనే హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. సో షీ ఈస్ హ్యావింగ్ గుడ్ లైఫ్. అండ్ బాబు 12th క్లాస్ ఉన్నాడు, DPSలో చదువుతున్నాడు. సో హస్బెండ్ ఫుల్ సపోర్ట్. నేను క్యాంప్కి వెళ్తున్నానంటే నేను ఇల్లు నేను చూసుకుంటానని చెప్పడము. నేను ఎప్పుడైతే ఫస్ట్ కమిషన్ వెళ్ళానో ఆ టైంలో నా డాటర్ 17 months బేబీని మా అమ్మమ్మకి మా హస్బెండ్కి వదిలేసి నేను క్యాంప్కి వెళ్ళాను. 3 months ట్రైనింగ్కి వెళ్ళాను అకాడమీకి. సో ఆ 3 months ఆ పాపను చూడడానికి, ఆ టైం అంటే ఇంకా 2 years కూడా కంప్లీట్ అవ్వలేదు. ఆ టైంలో తనే కేర్ తీసుకొని చేశారు. ఇప్పటి వరకు కూడా ఏ రోజు దేనికి నో చెప్పలే మా హస్బెండ్. నేనున్నాను, నువ్వు చేసి అన్న విధంగా అంత సపోర్ట్గా ఉన్నారు. సో నా సక్సెస్కి బిహైండ్ వన్ రీజన్ అమ్మమ్మ, వన్ రీజన్ ఇస్ మై హస్బెండ్. ఈ దీంతో పాటు అబ్బాయిలకు కూడా చాలా మందికి ఉంటుంది మ్యామ్, అబ్బాయిలకు చెప్పరా ఇవేవి నేర్పించాలని. మరి ఈ జనరేషన్ అబ్బాయిలు కూడా ఎలా ఉండాలంటారు? మా ఇంట్లోనే చూస్తే మా బాబు 12th grade, వాడికి నేను ఆల్మోస్ట్ ఒక 8th class నుంచి ఇంట్లో నుంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు లేదా నాకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు నన్ను కూర్చోబెట్టుకొని, బాబు గర్ల్స్తో మంచిగా బిహేవ్ చేయాలి, ఎప్పుడు కూడా కామెంట్ చేయొద్దు గర్ల్స్ని. ఇన్ కేస్ గర్ల్స్ ఎప్పుడైనా స్టమక్ పెయిన్ అంటే వాళ్ళకి కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి నువ్వు హెల్ప్ చేయాలి. ఇది స్టార్టింగ్ 7th 8th class నుంచి వాడి మైండ్లో బాగా వేసేసాను నేను. కానీ వాడు టైం దొరికినప్పుడల్లా ఇంక ఇదే అనమాట, గర్ల్స్తో మిస్బిహేవ్ చేయొద్దు, ఎప్పుడు ర్యాగింగ్ చేయొద్దు, మాటలు వెనక నుంచి గర్ల్స్ ఇట్లున్నారు అట్లున్నారు ఇట్లాంటి మాట్లాడొద్దని నా కొడుకు మొత్తం చెప్పుకుంటూ వస్తాను. సో మనం ఇంట్లో ఏ విధంగా అయితే ట్రైనింగ్ ఇస్తామో వాళ్ళు ఆ విధంగానే తయారవుతారు. అమ్మాయిలకి ఎట్లా చెప్తామో నువ్వు ఇక్కడ పోవద్దు అక్కడ పోవద్దు అని మనం
అద్దులు పెడతాము, అబ్బాయిని కూడా మనం అదే నేర్పించాలి. అప్పుడే కదా వాడు బయటికి వెళ్ళినప్పుడు దాన్ని ఎట్లా బిహేవ్ చేయాలి, అరే అమ్మ ఇట్లా చెప్పింది ఇది చేయొద్దు అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇట్లా ఇప్పుడు మీరు ప్రొఫెషనల్గా చూసుకుంటే మీ పోస్ట్ కానీ మీకు వచ్చిన అవార్డ్స్ ఇవన్నీ కూడా వాటి గురించి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ మేము కమిషన్ అయినప్పుడు లెఫ్టినెంట్ ర్యాంక్ ఉంటుంది మాకు, అప్పుడంటే 2 స్టార్స్ వస్తాయి, దెన్ కెప్టెన్ ర్యాంక్ ఉంటుంది, 3 స్టార్స్ ఉంటాయి, దెన్ మేజర్ ర్యాంక్. ఇప్పుడు ప్రజెంట్ నేను మేజర్ ర్యాంక్లో ఉన్నా, అంటే 3 టైమ్స్ నేను కోర్స్ చేశాను. సో ఇది స్టార్టింగ్ లెఫ్టినెంట్, కెప్టెన్, మేజర్ ర్యాంక్. సో ఈ ర్యాంక్ నుంచి నెక్స్ట్ ఉంటుంది. సో దాని తర్వాత నాకు అవార్డ్స్ అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి బెస్ట్ ఎన్సీసీ ఆఫీసర్ అవార్డు 2008లో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మెడల్ ఉండింది నాకు ఆ టైంలో. దెన్ నెక్స్ట్ 2019లో అండ్ డీజీ కమాండేషన్. సో ఈ బ్యాడ్జ్ అదే అనమాట మాకు ఎన్సీసీలో హైయెస్ట్ బ్యాడ్జ్ లాగా ఉంటుంది. సో నెక్స్ట్ లోకల్ ఎన్జిఓస్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఆల్మోస్ట్ ఒక 30 అవార్డ్స్ దాకా ఉన్నాయి నాకు. సో అవార్డ్స్ అన్నీ చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. నాకు దేవుడు ఇది ఇచ్చాడు, నేను ఇంకా దాన్ని ఎంతవరకు నేను ఇవ్వాలి అంటే పిల్లలలో ఆ చేంజ్ చూడాలి, ఈ జనరేషన్కి నేను చెప్పాలి. సో అలా మీ జర్నీ అంతా ఫుల్ఫిల్ అయ్యి మీరు నెక్స్ట్ జనరేషన్ మేజర్స్ని తయారు చేస్తున్నారు మ్యామ్ ఆల్మోస్ట్ చెప్పాలి అని అంటే. నేను జనరల్గా ఏం చేస్తాను అంటే సండేస్ హాలిడేస్ ఉన్న టైంలో గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజ్కి వెళ్ళి ఐ గివ్ మోటివేషన్ లెక్చర్స్ టు దెమ్. అంటే నా లైఫ్ని నువ్వు ఎగ్జాంపుల్ తీసుకో, నీకేమీ లేదు, నా తలరా తింటే, నాకు అమ్మ నాన్న ఇవ్వలేదు, లేదా మాకు ఆస్తులు లేవు అని, అవన్నీ లేకుండా పుట్టి నేను వచ్చాను, నాకు ఏం లేకుండా నేను వచ్చాను, నా లైఫ్ని ఎగ్జాంపుల్ తీసుకొని నువ్వు స్టార్ట్ చేయని చెప్పి చెప్పడం కోసం నేను సండేస్ ఈ హాలిడేస్ టైంలో ఏదో ఒక టైంలో అట్లా మోటివేషన్ క్లాసెస్, ఎస్పెషల్లీ ఐ ఫోకస్ ఆన్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజ్. అక్కడ కొంచెం పిల్లలు ఏంటి అంటే బీపీఎల్ ఫ్యామిలీస్ ఉంటాయి, బిలో పావర్టీ లైన్ పిల్లలు ఉంటారు, అలాంటి వాళ్ళకి మనం ఇచ్చామనుకోండి, ఓకే నేను ఆ మేడం ఇన్స్పిరేషన్ తీసుకొని నేను చెయ్యాలి అనే కసి పెరుగుతుందని. సో ఆ కీప్ ఆన్ మూవింగ్ దట్ అంటే ఆ వర్క్స్ చేస్తూ ఉంటాను. నేను ఎక్కువ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ మీద వర్క్ చేస్తుంటాను. సో మీకు యాక్చువల్ కంగ్రాచులేషన్స్ కన్నా ఎక్కువ వనిత టీవీ నుంచి మీకు సెల్యూట్ కొట్టాలి మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మీకు కూడా అండి, వనిత టీవీ నన్ను గుర్తించి అంటే నాకు ఇట్లాంటిది ఉంది అని చెప్పేసి గుర్తించి నా దగ్గరికి వచ్చేసి నన్ను అడిగినందుకు వనిత టీవీకి ప్లస్ మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. జై హింద్. ఇది ఇవాల్టి నింగి నేల నాదే కార్యక్రమం. మరో కొత్త ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.